రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ కార్మిక భవనంలో ఈరోజు 140వ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించిన ఏఐటీయూసీ నాయకులు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మరియు అజ్జవేణు మాట్లాడుతూ 140 సంవత్సరాలు కార్మికుల హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 లేబర్ కోడ్లో కుదించడం జరిగిందని, కార్మికులు కనీస వేతనాల చట్టం పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేటు పెరిగే చట్టాన్ని కూడా పూర్తిగా కట్టు బానిసలను చేసి ఆదాని అంబానీ లాంటి వాళ్లకు బడా ఫ్యాక్టరీలకు కొమ్ము కాసి పూర్తిగా విలీనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఈ మేడేను అన్ని రకాల కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీసం లక్ష్మణ్, తండ్రపల్లి రవీందర్, వడ్డేపల్లి లక్ష్మణ్, ఎలగందుల రాజు, కొంక విజయ్, ఈశ్వరి దేవన్న మరియు తదితరులు పాల్గొన్నారు. 140వ మేడే కరపత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ కార్మిక భవన్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో ఏదైతే నియంతృత్వ పెట్టుబడిదారులు కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలకు తీసినరో, ఆ రక్తంలో తడిసిన ఎర్రగుడ్డాను ఎగరేసి ఈ రక్తమే భావి తరాలకు ఉద్యమ పాట అని పిలిపించారు. 8 గంటల పని విధానం కోసం ఆనాడు పోరాడిన 8 మంది నాయకులను ఉరితీయడం జరిగింది. ఆ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా రగిలి ప్రపంచ కార్మిక ఉద్యమానికి పునాదిగా మారింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ స్ఫూర్తి కొనసాగిస్తూ 8 గంటల పని విధానం కోసం నిరంతరం పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది 10 గంటల పని విధానం అని. 140 సంవత్సరాల కళ 2 గంటలు పెంచి 10 గంటల పని విధానం అన్నారు. వారంలో 48 గంటల పని విధానం అన్నారు. మరి చట్టాలు చేస్తూ ఉన్నారు, దాన్ని అమలు ఎవరు పరచాలి? అధికారులు ఆఫీసులకే పరిమితమవుతుర్రు. ఆ 10 గంటల పని విధానం అమలు జరగడం లేదు. ఈ రోజున పవర్లూమ్ రంగంలో ఏదో ప్రపంచానికి గుడ్డ అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన అవసరం ఉన్నది అన్నట్టుగా నైట్ డ్యూటీలు కూడా నడుస్తున్నాయి. ఏ కుల వర్గాలకు కూడా ఇట్లా నైట్ డ్యూటీలు లేవు. అదే జీవో ప్రకారం 10 గంటల పని విధానాన్ని అమలు చేసి నైట్ డ్యూటీలను రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము లాల్ బౌటా చేనేత పవర్లూమ్ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఇదే తెలంగాణ గవర్నమెంట్ 2023-24 సంవత్సరంలో 10 పీక్లకు 42 పైసలు పవర్లూమ్ కార్మికులకు ఇవ్వాలని సూచించినప్పటికీ దాని అమలు ఇప్పటి వరకు కూడా జరుగుతలేదు. 5-6 సంవత్సరాలే గదే చిన్న పన్నుకి 25 పైసలు, పెద్ద పన్నుకి 26 పైసలు నడుస్తూ ఉంది. వైపణి కార్మికులకైతే గతంలో 10 భీములు 100 మీటర్ల 10 టాకాలు 100 మీటర్లు పోగు పోసేవాళ్ళు భీమ్ మీద. అది ఈ రోజున 14, 16, 18 టాకాల దాకా పోస్తూ 2 భీములకే ఒక భీము కోత పడడంతో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు గడవక ఉపాధికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సొంత సామాజిక వర్గం ఈ కార్మికులను కాపాడలేని పరిస్థితి. మరి బలిదానాల మీద ఎన్నో సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సొంత సామాజిక వర్గం కాపాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి జీవోలను అమలు చేసే విధంగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ మేడే సందర్భంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరికీ కూడా నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో 26,900 పైచీలకు వేతనాన్ని అందరికీ ఇచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా మేము ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. పవర్లూమ్ కార్మికులకు ఇప్పుడు థ్రిఫ్ట్ పథకం కావచ్చు, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, ఇలా అనేక సమస్యలను ఈ మన పెన్షన్ గతంలో ఆసరా పెన్షన్ని 4,000 పెంచుతామన్నారు. బీడీ కార్మికులు ఆశతోని ప్రజాపాలన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించారు. వారికి కూడా వారి ఆశల మీద నీళ్లు చల్లకుండా వెంటనే తక్షణమే ఆసరా పెన్షన్లను కూడా పెంచాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ కార్మిక సంఘ భవన సూపర్స్ నగర్లో ఈరోజు 140వ మేడే పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది.
ప్రధానంగా 140 సంవత్సరాలు కార్మిక హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం జరిగింది. ఇలా కార్మికులకు కనీస వేతనాల చట్టం, పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని కూడా పూర్తిగా కట్టు బానిసలు చేసి అదానీ అంబానీ లాంటి వాళ్లకు బడా ఫ్యాక్టరీలకు కొమ్ము కాసి పూర్తిగా విలీనం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఇవి మీరు సాధించి పెట్టినటువంటి 44 చట్టాలు కావు. అప్పుడు 140 సంవత్సరాల కింద బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను 10 సంవత్సరాలు వెళ్ళి 11 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో పూర్తిగా 4 కోట్లు తీసుకొచ్చి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసినట్టుంటే ఇలా ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా బడా ఫ్యాక్టరీలకు టాటా అంబానీ అదానీ లాంటి వాళ్లకు లేబర్లను కార్మిక చట్టాలను కార్మికులను కట్టు బానిసలు చేసుకుని సరికాదు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అప్పుడు సికాగో నగరంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా రక్త తర్పణం చేసి ఆ రక్తంలో మేడే రూపొందించుకొని 140 సంవత్సరాలు గడుస్తున్న క్రమంలో మీరు వచ్చిన 10-11 సంవత్సరాలలో ఈ కార్మిక చట్టాలను పూర్తిగా 4 లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టిన విధానం సరికాదు, వెంటనే రద్దు చేయాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చూస్తే పక్క పనులు ఉన్నటువంటి కార్మికులకు వర్తించే వనరులు కానీ ఇలా వాగుల ఉసుకే కానీ ఊళ్ళకు రానటువంటి పరిస్థితులలో కార్మికులు మగ్గుతూ ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల హక్కులు ఇలా ప్రజల సంపద ఉసుకే ఊళ్ళే పక్కల వాగులున్నటువంటి పరిస్థితి. కానీ ఊళ్ళకు ఉసుకెరానటువంటి పరిస్థితులలో ఇలా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మగ్గుతూ ఉన్నారు. వెంటనే దాన్ని ఆలోచన చేసి ప్రతిరోజు కూడా ఉసుకే అందుబాటులో పర్మిషన్లు ఇవ్వాలని కూడా మేము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా వాళ్ళు తీసుకునే వేతనం అయితే ఈ దేశంలో ఇలా ఒక మంత్రి ఇంట్లో పనిచేసే పని మనిషికి 20,000 రూపాయలు బట్టలు వెండి వాళ్ళకి ఇంత పాగిలు ఉడిచినటువంటి ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా మధ్యాహ్న భోజన రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం 3,000 వేతనం ఇచ్చి సాలి వేతనం మీద వాళ్ళు ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు కొనుక్కొచ్చి ఆ ఒక్క పరిస్థితులలో వాళ్ళ కుటుంబంతో మాటలు పడితే ఆ బిల్లులు ఎప్పుడు పడుతున్నాయో తెలుస్తలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ కష్టం ఆలోచించి మెయిన్ పేస్ట్ వల్ల పెట్టిన 10,000 రూపాయల వేతనం కాదు 26,000 వేతనం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇలా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇచ్చిందో 26,000 పైసలకు అమలు చేయాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఇలా మొన్న మెయిన్ పేస్ట్ వల్ల ధర్నాలలో పాల్గొన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇలా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం సీఎం గారికి, ఇలా మీరు వాళ్ళకు కూడా హామీలు ఇచ్చిర్రు. ఇలా అంగన్వాడీ టీచర్లను ఆయాలను రిటైర్మెంట్ చేసి వాళ్ళకు ఆయాకు 50,000 లక్ష రూపాయలు టీచర్కి ఇస్తామని చెప్పడం జరిగింది. ఖాళీ చేతులలో ఇంటికాడికి పంపిస్తే పెద్ద మనుషులు సాతగాక ఏం తినలేక చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కష్టం అనేది వాళ్ళ శ్రమ గుర్తించి వాళ్ళకి ఇచ్చడానికి కూడా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. వెంటనే ఆ ఒక్క అంగన్వాడీ టీచర్లను ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా జీపీ కార్మికులు ఇలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మురికి గబ్బులో పనిచేస్తూ ఉన్నారు. మీ యొక్క ధర్నాలకు మా ప్రజాపాలన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క కష్టాలు తీరుతాయని చెప్పారు. ప్రతి ధర్నాలలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు దానికోసం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇలా కష్టం తెలిసినటువంటి మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు. కానీ ఇలా వాళ్ళ సమస్యలు మారుతలేవు. దానికోసం ఆలోచన చేయాలనేది కూడా ఇలా మన మంత్రి గారు సీతక్క గారిని అడుగుతా ఉన్నాం. జీపీ కార్మికులు ఇలా మున్సిపల్ కార్మికుల కోసం కూడా ఇలా గౌతంలో కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. వారి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇలా కనీస వేతనం 26,000 మున్సిపాలిటీ కార్మికులకు ఇవ్వాలి. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం ఒక్కొక్కరు దాదాపు 30 ఏళ్ల దాకా పనిచేసి ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఈ జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్కి ఏ కార్మికుడికి కూడా ఈఎస్ఐ హాస్పిటల్ సిరిసిల్లలో లేదు, దాన్ని నిర్మించాలి. అదేవిధంగా ఇలా చూస్తే ఈ దేవస్థాన కార్మికులకు ఇలా వాళ్ళు కూడా ఒక్కొక్కరు 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాల చట్టం ప్రకారంగా వాళ్ళ జీతాలు రావడం లేదు.
16,000, 15,000, 13,000 అలా ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుందని వాళ్ళను కూడా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. దేవస్థానమే నేరుగా పెట్టుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలనేది కూడా ఇలా అది కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా చూస్తే ఇలా ఎక్కడ చూసినా కూడా కార్మికులకు కార్మిక సంక్షేమ నిధులు ఉన్నటువంటి లేబర్ కార్డుల పైసలు కూడా ఇలా ప్రైవేటీకరణ చేసి దాన్ని కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేసి కూడా ప్రభుత్వ రంగంలో ఉంచాలి. లేబర్ కార్డుల సమస్య, భవన నిర్మాణ కార్మికులకు కూడా 55 ఏళ్ళ కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా మ్యారేజ్కి ₹1,00,000, డెలివరీకి 50,000 ఇవ్వాలని డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా వెంటనే ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ రద్దు చేసి హెల్త్ చెకప్లు బంద్ చేసి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కూడా దాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇలా సివిల్ సప్లై హమాలీలు వాళ్ళ ఒక జీవో ఇవ్వడం జరిగింది, కానీ వారి సమస్యల మీద ఎలాంటి న్యాయబద్ధమైన ఆలోచన చేయడం లేదు. ఇలా కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం 25 లక్షలు ప్రతి కార్మికునికి ఇవ్వాలన్నప్పటికీ దాని మీద కూడా ఎలాంటి ఆలోచన చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి 25 లక్షలు ఎక్స్క్రేషన్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఉన్నటువంటి కార్మిక సమస్యలలో ఇలా మన ఒక గ్రామీణ ఉపాధి కార్మికులు ఇలా కొత్త చట్టాలను బదిలీ చేయడం జరుగుతుంది. ఆ ఒక గ్రామీణ ఉపాధి కార్మికులకు ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆ ఒక్క కార్మికులకు ఇలా 45 రోజులు పని కల్పిస్తున్నాం. ఇచ్చే 250 నుంచి 300 రూపాయల లోపు వాళ్ళు పని ఎర్రటెండలో పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఆ పెండింగ్లో ఉన్న సమస్య, దాన్ని కూడా వెంటనే చేయాలి. ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా కార్మికుల ఒక సమస్యల మీద ఇలా ఆశా వర్కర్లు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల జీతాలు పెరగాలని కూడా వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ వాళ్ళ ఒక ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి వ్యవస్థలో ఉన్నది. 26,000 కనీస వేతనాలు ప్రతి కార్మికులకు కావాలని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ సెకండ్ ఏఎన్ఎంలు కానీ గ్యాస్ సాలరీ కోసం వాళ్ళు కూడా పెట్టుకున్నప్పటికీ సెకండ్ ఏఎన్ఎంలో కూడా గ్యాస్ సాలరీ ఒప్పుకున్న గత ప్రభుత్వం, దాని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయలేదు. కేంద్రం రాష్ట్రంలో రెండిట్లలో పాల్పడుతున్నటువంటి కార్మిక చట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. కార్మికులు కొంతమంది ఉన్నారు. రాష్ట్ర కేంద్రాలు కూడా పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద సెకండ్ ఏఎన్ఎం కానీ ఎన్ఎస్ఎం స్కీమ్ వర్కర్స్ కానీ వాళ్ళ మీద ఇక్కడ బీడీ పరిశ్రమలో పెరిగిన కరువు భత్యం దానికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ బీడీ పరిశ్రమ నుంచి ఇలా కుంటు పట్టించే పరిస్థితి కనపడతా ఉంది. ఇలా టాటా అంబానీ లాంటి వాళ్ళు ఇలా పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళు ఇలా సీక్రెట్ ఫ్యాక్టరీలు పెట్టి దాని మీద కూడా బీడీ పరిశ్రమను పూర్తి స్థాయిలో కుంటు పట్టించినటువంటి పరిస్థితి. ఇలా బీడీ కార్మికులకు పెన్షన్ కనీస పెన్షన్ 6,000 పెన్షన్ ఇవ్వాలన్నప్పటికీ కూడా దానికి కూడా ఆలోచన లేదు. ఇలా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లను సవరణ చేస్తాం, పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా కార్మికుల పక్షాన ఆలోచన చేసి ఆ ఒక పెన్షన్లు కూడా ఇవ్వాలి. ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా కార్మికుల బెనిఫిట్స్ సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వ రంగంలో ఉంచి కార్మికులకు బెనిఫిట్స్ అందియాలని కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మేడే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రంగాల కార్మికులు కూడా సిరిసిల్లలో 1,000 మందికి తగ్గకుండా కార్మికులు అందరూ హాజరై ఈ మేడేను విజయవంతం చేయాలని కూడా అన్ని కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.